ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలు పండగ సందర్భంగా రేట్లు డబల్ చేసేసి విపరీతంగా దోపిడీకి ప్రజలను గురి చేస్తుంటాయి. సంక్రాంతి, దీపావళి, దసరా ఇలాంటి ముఖ్యమైన పండుగలు అయితే మరి చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక ఫ్యామిలీతో ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలన్నా, ఒక ఊరు నుంచి తమ సొంత గ్రామాలకు వెళ్ళాలన్నా నిత్యం నిత్యం దోపిడీకి గురవుతుంటారు. చాలా బాధ అనిపిస్తుంది. ఇది ప్రభుత్వాలకు తెలియకుండా జరుగుతుందా? ప్రభుత్వాలకు తెలిసి జరుగుతుందా అంటే ప్రభుత్వాలకు తెలిసే జరుగుతుంది. రద్దీగా ఉన్న ప్రదేశం నుంచి ఇంకొక ప్రాంతానికి ట్రాన్స్‌పోర్ట్ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉంది. అది వారి బాధ్యత. ఒక అంచనా ప్రకారం సుమారు ఒక 2,00,00,000 మంది తెలంగాణ నుంచి ఆంధ్రాకి, ఆంధ్ర నుంచి తెలంగాణకి ప్రయాణికులు ప్రయాణిస్తారని ఈ పండగ సందర్భంగా ఒక అంచనా ఉంది. అంటే ఎంత ఏర్పాట్లు చేయాలో ఆలోచించండి. రేట్లు పెంచేస్తారని తెలిసి కూడా ట్రాన్స్‌పోర్ట్ ఏర్పాటు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టుంటే బాధపడేది ప్రయాణికులే. ఈ విషయాలు ప్రభుత్వాలకు పూర్తిగా తెలుసు. ప్రభుత్వ అధికారులకు కూడా తెలుసు. ఒకవేళ ప్రభుత్వాలు కొన్ని సూచనలు చేసినప్పుడు కూడా అధికారులు పట్టించుకోకపోతేనే ఇటువంటి అవాంతరాలు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. అధికారులు తమ స్వలాభాన్ని కొంత పక్కన పెట్టి ప్రయాణికుల యొక్క దోపిడీకి గురి కాకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా అందరికీ మేలు జరుగుతుంది. కానీ అలా ప్రవర్తించవు. ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్‌ల ద్వారా వచ్చినటువంటి లంచాలు అవ్వచ్చు, లేదంటే వాళ్ళు ఇచ్చే ఆకర్షణీయమైన బహుమతులు అవ్వచ్చు. వీళ్ళు కేవలం మాటల వరకు లేదంటే కొన్ని కొన్ని కంటి తుడుపు చర్యల వరకు మాత్రమే వీళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది. అంతే తప్ప ప్రయాణికులు మాత్రం ప్రతి పండక్కి దోపిడీకి గురవుతారు. ఈ విషయంలో తెలంగాణ, ఆంధ్రానే కాదు దేశంలో ప్రతి చోట కూడా ఇటువంటి దోపిడీ జరుగుతూనే ఉంది. రద్దీ సమయాల్లో ఖచ్చితంగా ప్రయాణికులకి చక్కని ఏర్పాట్లు చేసినట్లయితే ఆ క్రెడిబిలిటీ కూడా ప్రభుత్వాలకే వస్తుంది. చూస్తుంటాం మనం కొన్నిసార్లు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నప్పటికి కూడా అధికారులు మోకాలడ్డో లేతే కొంతమంది కాంట్రాక్టులు ఈ ట్రావెల్స్ యజమానులు గూడుపుటాన్ని చేసి దాన్ని ఎలాగో ఒకలాగా తమకు అనుకూలంగా మార్చుకునే ఉదంతాలు ఎన్నెన్నో. కనుక ఈ పండగ అనేది ప్రయాణికులు దండగ కాకూడదంటే ప్రభుత్వాలు మేలుకోవాలి. ప్రయాణికులు తగ్గ ఏర్పాట్లు చేయాలి. వాళ్ళకి తమ గమ్యస్థానాలకు చేరే విధంగా కొన్ని పర్మిట్లు ఇచ్చో లేదంటే ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం కలిగించో వాళ్ళందరికీ మేలు చేసినట్టయితేనే అది మంచి ప్రభుత్వం, గొప్ప ప్రభుత్వం అవుతుంది. అలా జరుగుతుందని ప్రయాణికులు ఆర్థికంగా నష్టపోకుండా ప్రయాణం చేస్తారని, చేసేటట్టు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయని కోరుకుంటూ అందరికీ మంచి జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ విషయం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మై మీడియా, మై జనార్దన్.